నీకెన్నిసార్లు చెప్పాను రా, దొంగతనం చేసేటప్పుడు నీ చేతి వేళ్ళు మనిషికి తగలకూడదని. ఇప్పుడు తగిలించే వాడిని పట్టేసుకున్నాడు. అదిగా సార్, జేబులో చేయబెట్టబోతుంటే భయం వేసి చేయి వణికింది. అదే ఈ దొంగల ట్రైనింగ్ కాలేజీలో చేరిన రోజే చెప్పాను, దొంగతనం చేసేవాడికి నదురు బెదురు భయం ఉండడానికి వీల్లేదని. వీడు చూడు, ఈ కాలేజీలో చేరిన మొదటి రోజే నా పర్సు కొట్టేశాడు. వీడికి వాచ్ ప్రెజెంట్ చేశాను. రే, ఇలాగైతే నువ్వు ఫస్ట్ ఇయర్ పాస్ అవరా రాస్కెల్. బాగా ప్రాక్టీస్ చేయవేళ్ళు. గురుగారు, మన సుబ్బడు తాడు దొంగతనం ప్రాక్టికల్స్ చేసి చూపిస్తానంటున్నాడండి. పొద్దుటి నుంచి వీడు చూపిస్తాను, నా ప్రాణం తీస్తున్నాడు రా. ఏం చూపిస్తాడు చూద్దాం పదండి. బిస్కెట్ కావాలా? కావాలి. ఇదిగో. ఎవరైనా ముందుకు వచ్చారా? అయ్యో, రక్షించండి, నన్ను ఎవరైనా రక్షించండి. చూసావురా నేనేసిన పథకం ఎలా పనిచేసిందో? రక్షించండి రక్షించండి నరిచి గొప్పగా నటించేశావు రాణి. ఈ కేడి రాణి అంటే ఏమనుకున్నావు బే? అవును, కొట్టేసిన సొమ్ము ఎంతుంది? ఏది ఇంకా లెక్కట్లేదుగా. ఒరే రాజుగా, బండిని ఓ చెడు దగ్గర లాగించి ఆపు. డబ్బు ఎంత ఉందో లెక్కేసి వాటాలు పంచుకుందాం. కదిలారంటే కాల్ చేస్తాను, జాగ్రత్త. మీరు దొంగలు అవునా? నాకు తెలుసు. అయినా ఇది దొంగతనం చేసిన డబ్బు అవునా? నాకు తెలుసు. అయినా మీలాంటి చిల్లర దొంగల అల్లరి సిటీలో ఎక్కువైపోయిందని కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ స్పెషల్ ఆఫీసర్ని. ఇదే మొదటిసారి మేము చేసిన దొంగతనం. తెలిసి దయ, దానం, ధర్మం మన హిస్టరీలోనే లేదు. అసలే నేను చండశాసనం ఉండేవాడిని. మర్యాదగా ఆ డబ్బు నాకు ఇచ్చేయండి. ఇదిగోండి సార్. ఆ బైక్ మీద తాడుంది, తీసుకురండి. ఎందుకు సార్? నీ మెళ్ళో 3 ముళ్ళు వేయడం. నాకే ఎదురు చెప్తావా? అమ్మా, తప్పించుకుందామని. ఆహా, ఆ తాడు తీసుకొచ్చి మీ వ్యాన్కి నా బైక్ కలిపి కట్టండి. అయిందా? ముందు బైక్ లో నేను వెళ్తుంటాను, వెనక తాడు కట్టిన మీ వ్యాన్ డ్రైవ్ చేసుకుంటూ రావాలి. నేను వెనక్కి చూడడం లేదు కదా అని తాడును విప్పాలని గాని, తెలివిగా తాడును కోసేసి వ్యాన్ దారి మళ్లించాలని గాని చెప్పింది అర్థమైందా? మళ్లించాలని గాని ప్రయత్నిస్తే వెనక్కి తిరిగి చూడకుండానే మత్స్య యంత్రాన్ని కొట్టిన అర్జునుడిలాగా మీ తలకాయలు పేల్చేస్తా. అసలే నేను చండశాసనం ఉండేవాణ్ణి. ఇంకా స్పెషల్ కోర్సులు చాలా ఉన్నాయి రా. ఎప్పుడు నేర్చుకుంటారో ఏమిటో. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపాల్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా, ఫైనల్ ఇయర్ కి రావాల్సిన స్టూడెంట్ రూమ్ లో కూర్చుని పాఠాలు చదువుకోక ఎక్కడ తిరిగి వస్తున్నావు? అది కాదు సార్, లాస్ట్ వీక్ మీరు సూపర్ మార్కెట్ లో సూపర్ దొంగతనం అనే పాఠం చెప్పారు చూడండి. చెప్పాను. అది ప్రాక్టికల్ గా చేద్దామని వీళ్ళిద్దరితోటి వెళ్ళాను సార్. ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్. పాఠంలో చెప్పినట్టుగానే కిడ్నాపింగ్ టైప్ లో సక్సెస్ఫుల్ గానే చేశాను సార్. కాకపోతే దారిలోనే డబ్బులు పంచుకోవాలనే కంగారులో వ్యాన్ ఆపేటప్పటికి ఇన్స్పెక్టర్ వచ్చి పట్టేశాడు సార్. ఇదేనమ్మా దొంగలు చేసే తెలివి తక్కువతనం. దొంగతనం అయిపోగానే కంగారుగా డబ్బు పనిచేసుకుందాం అనుకుంటారు, ఆ కంగారులో దొరికిపోతారు. వెరీ బ్యాడ్. ఆ పాయింట్ నోట్స్ లో రాసుకోమని చెప్పారు కదా తల్లి. రాసుకుంటే చాలరా, రాసిన కంఠస్థం చేయాలి. అదే తప్పు చేశాను సార్. కాకపోతే మా అదృష్టం ఏమిటంటే ఆ ఇన్స్పెక్టర్ ఫూల్ లో ఉన్నాడు.
మా డబ్బు మాత్రం తను తీసుకున్నాడు. ఒక తాడు తన మోటార్ సైకిల్ నుంచి మా వ్యాన్ కి ఏమిటి తాడుని మీ వ్యాన్ కట్టమన్నాడు కదా? మోటార్ సైకిల్ ముందు వెళుతూ ఉంటే వ్యాన్ వెనక నుంచి రమ్మన్నాడా? అవును. మధ్యలో తాడు ముడి విప్పడం గానీ కొయ్యడం కానీ చేయొద్దని కూడా చెప్పాడా? సార్ మీకెలా తెలుసు? ఈ మాత్రం తెలియకపోతే నేను ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ఎలా అవుతానమ్మా? ఇవన్నీ మీకు ఫైనల్ ఇయర్ లో నేను చెప్పబోయే పాఠాలు. వాటిని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ లో పెడుతున్నాడంటే అతను తప్పకుండా నా స్టూడెంట్ అయి ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. హే యూ. నమస్తే గురు. ఇతనేనండి, ఇతనే ఇన్స్పెక్టర్. నేను చెప్పాను కదమ్మా నా స్టూడెంట్ అయి ఉంటాడని. ఇతను రాజా అని నా ఓల్డ్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్. వీడు డుంబు అని ఫైనల్ ఇయర్ లో ఇంటి దొంగతనాలు అనే చిన్న పార్ట్ తప్పి కాలేజీ మానేశాడు రాస్కెల్. అందుకే రాజాతో సెటిల్ అయిపోయాను సార్. మంచి పని చేశావు రాజా. నువ్వు టోకా ఇచ్చిన ఈ అమ్మాయి రాణి మన కాలేజీలో ఇప్పుడు జూనియర్. ఇన్సల్ట్. ఇలాంటి స్టూడెంట్స్ మన కాలేజీలో ఉండడం చాలా ఇన్సల్ట్. పోలీసులను చూడగానే మలేరియా జ్వరం వచ్చినట్టు గడగడ వణికిపోయి ఇలాంటి వాళ్ళని అసలు మన కాలేజీలో ఎందుకు జాయిన్ చేసుకుంటారు సార్? సర్లే, నువ్వేదో గోల్డ్ మెడల్ కొట్టావు కదా అని సంబరపడిపోకు. ఈ ఏడాది నేను కొడతాను. ఏంటి కొట్టేది? పేడ పిసికి పెడకల. అసలు నువ్వు పాస్ అవడమే కష్టం. కుక్కల రావుడు చెప్పులకు తీస్తే పాస్ అవుతుంది గురు. ఏమయ్యా రాజా, బయట లైఫ్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది గురుగారు. మీరు చెప్పిన ప్రతి పాఠానికి నా టెక్నిక్ జోడీ చేసి 3 పర్సులు 6 జేబుల కింద చాలా హాయిగా ఉంది. వెల్ డన్. ఇవాళ కోర్టులో అబద్ధం సాక్ష్యం తేవటానికి ఒప్పుకున్నాం. అబద్ధాల కోసం రీసెర్చ్ కూడా చేసేస్తున్నావా? మీ దయ వల్ల పిహెచ్డి కూడా తీసుకుందాం అనుకుంటున్నారు గురువు గారు. గాడ్ బ్లెస్ యూ. వాచి కొట్టేస్తారు జాగ్రత్త. సవ్యసాచ్యం బా, అన్నిట్లోనూ ఫస్టే. ఫస్ట్ ఏమిటో నేను చూస్తాను. పోలీస్ అనేవాడు దేవుడితో సమానం. ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడు మనిషికి ఎలా సహాయం చేస్తాడు, పోలీసు కూడా అంతే. మంచి చెడ్డ లేకుండా కుట్టు కడ్డంగా పెట్టాడు. ఎవరిదయ్యా సైకిల్? వెనకాల క్యారేజీ మీ లాఠీ కనపట్లా? నాదే. ఎక్కడున్నాయో మనం? మీరు నా షోడా మీ సంచిలో పెట్టుకున్నారు. మీరు చెప్పేది నేను దీనంగా వింటున్నాను. అదిగో అలా మాట్లాడితే పోలీసులు కోపం వస్తుంది. ఎటు టైం అయిందిరా, తొందరగా వెళ్ళాలి. ఆ సైకిల్ ఎక్కి లాగించే నేను తాపిగా వస్తా. ఏదో టీ కొట్టు. మన వస్తువుల్ని మనం చూసుకోకపోతే ఆ భగవంతుడు కూడా మనల్ని నీతో ఏదో అందామనిపిస్తోంది.